అవకాశాలు వాళ్ళకి లేవు. సో అంచేత దానికి కూడా నేను ఫుల్గా ఎవ్రీ సెకండ్ కూడా కౌంట్ అయ్యేలాగా ఆ కెమెరాస్ అన్నీ చుట్టూ ఉంటాయి కాబట్టి ఆ ప్రయోగాలు కూడా వాళ్ళు ఏమి చేయలేరు. సో నా ప్రికాషన్లో భాగంగా ఏదో మా ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టాడండి, అసలు మేము స్నేహితుల్లో ఉండేవాళ్ళు అండి, ఆడిదొక్కలం నాదొక్కలం అండి, మాకేదో సడన్గా కొట్టుకోవాలనిపించిందండి రాజుగారి వీడియో చూసిన తర్వాత అని ఇలాంటి ఈ చెత్త కంప్లైంట్లు లాంటివి వచ్చినా కూడా ఏమండి ఇలా కొట్టుకున్నారంటే దీని మీద ఏంటి మీ సంజాషి అని చెప్పి సంజాషి అడగాలి తప్ప డైరెక్ట్గా వచ్చేసి నన్ను హైదరాబాద్లో మధ్యాహ్నం అప్పటికప్పుడు వచ్చేసి నీకు నోటీస్ ఇవ్వను మేము పట్టుకెళ్ళిపోతాం అని అప్పుడు పట్టుకుపోయాడు. మరో 15 మంది 25 మంది డ్రెస్సులు లేకుండా వచ్చి, డ్రెస్సులు లేకుండా అంటే యూనిఫామ్ లేకుండా అసలు బట్టలు లేకుండా వచ్చారని కాదు, సో వచ్చి పట్టుకుపోయారు. సో ఆ రకంగా అలాంటి చిలిపి చేష్టలు చేయకుండా న్యాయమూర్తి గారిని అభ్యర్థించడం జరిగింది. వారు కూడా సకాలంలో స్పందించడం నాకు న్యాయస్థానం మీద ఆల్రెడీ ఉన్న గౌరవాన్ని మరింత రెట్టింపు ద్విగుణం బహుళం చేసింది. ఆల్వేస్ న్యాయస్థానాల వల్లనే నేను ఈ దుర్మార్గపు ప్రభుత్వం బారి నుంచి, ఈ పనికిమాల వాళ్ళ బారి నుంచి నేను రక్షించబడుతున్నా. సరే, ఆల్రెడీ మీ మీద ఇప్పుడు 15-20 కేసులు ఉన్నట్టున్నాయి కదా, మీ మీద 15-20 కేసులు ఉన్నాయి కదా. ఆ మధ్యలో ఎక్కడిగాను సార్ 16 ఎన్నో చెప్పారు. మరి వాటిల్లో ఏమి మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం లేదా? లేదండి, అవన్నిట్లో కూడా నేను ఆల్రెడీ ప్రొటెక్షన్ తెచ్చుకున్నాను. ఓకే, అది కాక అవన్నీ కూడా బిలో 7 ఇయర్, అదే ఈ 153A ప్రిడామినెంట్లీ ఈ 153A సెక్షన్ కిందే, అంటే 2 వర్గాల మధ్యన నన్ను చూసి, అంటే టీవీలో మిమ్మల్ని నన్ను చూసి ఎవరో కొట్టుకున్నట్టుగా, కొట్టుకోవాలన్న ఫీలింగ్ వచ్చినట్టుగా, ఎక్కడ ఎవడో కొట్టుకోలేదు కూడా, ఆ కొట్టుకోవాలన్న ఫీలింగ్ వచ్చినట్టుగా వాళ్ళు ఒకే రోజు పోలీస్ స్టేషన్లో ఒకే రకమైన కంప్లైంట్లు ఒకే భాష వాడి ఇవ్వటం 4 మూలలో పోలీస్ స్టేషన్లో అలాంటివి జరిగినాయి. కాబట్టి నా అనుమానం నాకుండి దానికి కూడా శివకల్పనారెడ్డి, మహేశ్వర్ రెడ్డి అనే 2 ప్రభుత్వ న్యాయవాదులు వచ్చి అబ్బాబ్బా అలాగా మేము కేసులు పెట్టాలంటే మేము ఎలాగైనా పెట్టుకోవచ్చు, మీరు అలాగా బిలో 7 ఇయర్స్ అయితే ఇలాగే చేయాలి, అదే ఫాలో అవ్వాలని మీరు ఎలా అంటానికి వీలు లేదు అని చెప్పి దానికి కూడా అబ్జెక్షను చెప్పారు. అప్పుడు మా సీనియర్ న్యాయవాది రవిప్రసాద్ గారు, మా ఉమేష్ చంద్ర వాళ్ళు చాలా స్పష్టంగా చూసారా మీరు వాళ్ళ ఇంటెన్షన్ని ఇంతగా క్లియర్గా కూడా సిగ్గు లేకుండా బహిర్గతం చేస్తున్నారు అంటే దే ఆర్ అప్ టు వాట్, ఇక్కడ అరాచక పాలన జరుగుతుంది అని సీనియర్ చాలా స్పష్టంగా న్యాయస్థానాల్లో తెలియజేయటం కూడా జరిగింది. మేమేమడుగుతున్నాం, ఆల్రెడీ ఇదే న్యాయస్థానం, సుప్రీంకోర్టు న్యాయస్థానం ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయమని అడిగితే ఆ గైడ్లైన్స్ కూడా మేము ఇంప్లిమెంట్ చేయమని నిస్సిగ్గుగా వీళ్ళు చెప్తున్నారంటే వీళ్ళు ఎంతటి ఉన్మాదులో అర్థం చేసుకోండి అని విన్నవించడం జరిగింది. ఆ విన్నతిని సమ్మతించడం జరిగింది. బాగుంది. ఆ ఆర్డర్ కూడా ఈరోజు మామూలుగా ఆర్డర్ కూడా లేట్ అవ్వకుండా 5:40 అలా ప్రొనౌన్స్ చేసిన ఆల్రెడీ ఆర్డర్ కాపీ ఇప్పుడు నా చేతిలో ఉంది, 10 పేజీల. మీరు మీ ఊరు ఎప్పుడు వెళ్తున్నారు మరి? నరసాపురం చాలా